హాయ్ ఫ్రెండ్స్. నిన్న సెల్లార్ జైల్ అవి చూసిన తర్వాత మళ్ళీ నైట్ రూమ్‌కొచ్చేసినామండి. ఇక్కడ రిసార్ట్స్ కూడా బీచ్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. రూమ్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. రాధానగర్ బీచ్‌కెళ్దాం అన్నట్టుగా. ఇక్కడ రూమ్ నుంచి మేము తీసుకున్న రూమ్ నుంచి బీచ్ దగ్గరికెళ్ళడానికి 2 కిలోమీటర్స్ అండి అంతే. అసలు ఇక్కడ చూడ్డానికి గూడా వ్యూ ఒక బీచ్ అనే కాకుండా బయట గూడా చాలా బావుందండి. అసలు చుట్టూ మొత్తం గ్రీనరీ ఉన్నట్టుగా మొత్తం గ్రీనరీయే ఉందండి. ఇక్కడ నుంచి రాధానగర్ బీచ్‌కొచ్చేసామండి. ఈ అండమాన్ నికోబార్ దీవులు భారతదేశంలోనే ఒక పెద్ద కేంద్రపాలిత ప్రాంతం. ఇది బెంగాల్‌లో ఉన్న 572 దీవుల సమూహం అండి అది. ఇక్కడికి మేమొచ్చామండి. ఇప్పుడు అది ఏమంటారు రాధానగర్ బీచ్ అండి ఇదంతా. అసలు ఎంత బావుందంటే మనం చాలా బీచెస్ చూసుంటాంలే కానీ అన్నిట్లో ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందండి ఈ బీచ్. ఇది 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 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు అండమాన్‌ను విప్లవకారులకు ద్వీపాంతర శిక్షా కేంద్రంగా మార్చారండి. 1896 నుంచి 1906 వరకు నిర్మించిన సెల్యులార్ జైలు, కాలాపాని జైలుని మొన్న వీడియోలో చూసాం కదండీ! వీర సవర్కర్, బుటకేశ్వర్ దత్తతుల వంటి నాయకులకు ఖైదీగా ఉన్నారండి. అసలు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలేంటంటే సెల్యులార్ జైలు ఒకటి, రాస్ ఐలాండ్ ఒకటి, హవేలాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్ అండి. ఇక్కడికెళ్ళాలంటే మనం పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం ఉంటుంది కదండీ! ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అక్కడి నుంచి రావాలండి. ఇదే అండి రాధానగర్ బీచ్. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లే అంత బావుంటుందండి బీచ్. మన సైడు ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ ఇసుక కూడా చూడండి ఏ విధంగా ఉందో. వైట్ కలర్ ఉంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుంది. మనం ఏదో ఇసుకను ఇలా పట్టిన తర్వాత వస్తే స్మూత్ వస్తుంది గదా! ఇక్కడ డైరెక్ట్‌గా అలానే ఉంటుంది. అసలు కాలు పెడితే గూడా ఎంతో స్మూత్ అంటే స్మూత్ ఉందండి. మన సిమెంట్ టైప్‌లో అలా ఉందండి. ప్యూర్ వైట్ ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ, చూడ్డానికి మాత్రం చాలా వైట్‌గా ఉంది. చాలా స్మూత్ అండి అసలు నిజంగా. ఎంత హాయిగా అనిపిస్తుందో మనం దాని మీద నడుస్తూ ఉంటే. ఇక్కడ చూడ్డానికి మిగతా బీచెస్ దగ్గర మాత్రం ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇంత స్మూత్‌గా, ఇంత వైట్ కలర్‌లో మనకి మన సైడ్ ఉండదు కదండీ! కానీ ఇక్కడ ఇదే స్పెషల్ ఉన్నట్టుంది. చాలా బావుందండి ఇది. నిజంగా చెప్పాలంటే అన్ని బీచ్‌లో కంటే నాకు ఈ బీచ్ అనేది చాలా అనిపించిందండి. అసలు అండమాన్ నికోబార్ దీవులలో హైవేలాక్ ఐలాండ్‌లో ఉన్న ఒక అద్భుతమైన బీచ్ అండి ఇది. ఆసియాలోని టాప్ 10 బీచ్‌లలో ఒకటిగా టైమ్ మ్యాగజైన్ ద్వారా తెలిసి చెప్పబడింది అండి. అసలు చూడండి ఇక్కడ వాటర్ గూడా చాలా ప్యూర్‌గా ఉంటాయండి. అసలు మొత్తం బ్లూ కలర్‌లో ఉంటుందండి ఇక్కడ వాటర్ ఈ ఓషన్ అనేది. ఎంత బ్లూ అంటే ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్‌గా లేనట్టుంది గానీ, రియల్‌గా అక్కడికెళ్ళి చూస్తే మొత్తం బ్లూ. ఇక్కడికొచ్చే ఈ వేవ్స్ కూడా చాలా వైట్ కలర్‌లో చాలా అనిపిస్తుందండి. అంటే మీకిందాక ఇసుక చూపిస్తే మీకు అర్థమయ్యుంటుంది. ఆ కలర్‌లోనే ఉంటుంది గాబట్టి నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడికొస్తే పెద్ద జనం గూడా ఎక్కువగా ఉండరు. ఎందుకంటే బీచ్ చాలా పెద్దగుంటుంది. ఇక్కడ చూడండి వాటరొచ్చి ఎంత బావుందో. అసలు ఎంత దూరం పోయినా బీచే కనబడుతుంది తప్ప వేరే ఏముండదండి. ఇంత పెద్ద బీచ్ చూడడం నేను ఫస్ట్ టైమ్. తర్వాత ఇక్కడ బీచ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ బావున్నాయండి. ఈ విధంగా చెట్లతో చేసినవి, తర్వాత అది ఏమంటారండి గుడిసె టైప్‌లో, తర్వాత ఇలా చైర్స్ ఉంటాయి గదా! బీచెస్ దగ్గర. వాటిపైన పడుకోవడానికి అలాంటివన్నీ ఫెసిలిటీస్ ఇక్కడ బావున్నాయండి. కొంతమంది ఓపిక లేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటే ఈ విధంగా ఇక్కడ కూర్చున్నారు. మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత బీచ్ దగ్గర నుంచి వచ్చి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. నైట్ టైమ్ గూడా ఈ చెట్ల కింద లైట్స్ అనేవి ఫిట్టింగ్ చేశారు. ఈవినింగ్ టైమ్‌లో గూడా ఆ లైట్స్ అనేవి బావుంటుంది. ఈవినింగ్ 4:30 తర్వాత 4:45కి సన్‌సెట్ అనేది ఒకటుంటుందండి. అది చూడడానికి చాలామంది వెయిట్ చేస్తారు. అసలు ఇక్కడ మిగతా అన్ని వాటిల కంటే ఇక్కడ చాలా తొందరగా సన్‌సెట్ అవుతుందంట అండి. ఇక్కడ నిలబడి ఏదో వీడియో తీసుకుంటున్నాం అనే టైంలోనే చూస్తుంటే ఒక 5 మినిట్స్‌లోనే అయిపోయిందండి అంతా. అసలు ఇక్కడ మెయిన్ అండమాన్‌లో సూర్యోదయం, సూర్యాస్తమం అనుభవించడం అనేది గూడా ఒక అద్భుతమైన అనుభవం అండి. ఇవి 2 చూడ్డానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటివంటే ఆసియాలో టాప్ బీచ్‌లో ఒకటైన రాధానగర్ బీచ్‌లో చూడొచ్చు. నెక్స్ట్ ఎలిఫెంట్ బీచ్ అనేది ఒకటుంటుందండి. అక్కడ కూడా చూడొచ్చు. ఇవి సూర్యోదయం టైం ఏందంటే 5:30 టైంలో అయితుందండి. సూర్యాస్తమం టైం కొంచెం ఎర్లీగా ఉంటుంది. 4:45 అన్నట్టు అక్కడ చెప్పారు. క్లియర్‌గా తెలీదు.
తర్వాత చూస్తూ ఉంటూనే వీడియోలో ఇలా తిరిగే లోపే సూర్యాస్తమం అనేది అయిపోతుందండి. అసలు బెస్ట్ టైమ్ ఇది అండమాన్ విజిట్ చేయడానికి అక్టోబర్ నుంచి మే వరకండి. చూడండి మీరు మీతో మాట్లాడుకుంటూ వీడియో చూపిస్తున్న టైంలోనే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించిందండి మాకు. అసలు ఈ సన్‌సెట్ చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి. అసలు ఈ బీచ్‌లో ఎంజాయ్ చేసిన తర్వాత అందరు నెక్స్ట్ చూసేది ఇదొకటి సన్‌సెట్ అండి. ఇది ఇక్కడో కాకుండా ఇంకొక బీచ్ దగ్గర గూడా చూపిస్తారు మనకు. మనం విజిటింగ్ ప్లేసెస్‌కెళ్ళేటప్పుడు. కాకపోతే ఇక్కడికి వెళ్ళి మనం చూడాలనుకున్నప్పుడు మాత్రం రాధానగర్ బీచ్ మాత్రం సూపరండి అసలు. ఎంత సూపర్ అంటే అంత సూపర్ అండి ఇది. చూడ్డానికి మాత్రం అంత బావుంటుంది. ఇక్కడున్న లొకేషన్ చుట్టుపక్కల ఉన్నది డ్రెస్సింగ్ రూమ్స్ గానీ, ఇక్కడ డిఫరెంట్‌గా అరేంజ్‌మెంట్స్ గానీ చాలా బావున్నాయండి. ఫ్యామిలీతో వెళ్తే బెస్ట్ ట్రిప్ అండి ఇది. పిల్లల్ని తీసుకొనెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా పిల్లలతోనే వెళ్ళామండి. అసలు నిజంగా పిల్లలతో వెళ్ళి ఒకసారి ట్రై చేయాల్సిన ట్రిప్పే అండి ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్